ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవముగల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇక ఉదయకాల సమయంలో మీ వైపు మేము చూస్తా ఉన్నాము. మీ కృపాశ్రమిది నుండి మీ నోటి మాటలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మేమేమై ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎరిగిన వారిగా మీకు ఇష్టమైన ఆరాధన మేము చేయుటకు, ఆ ఆరాధన ద్వారా మేము ప్రభువా ఆత్మలో క్షమాభివృద్ధి పొందుటకు, మీ ఘనమైన నామం మహింపరచబట్టుకు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, బలహీనుడైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మాటలు అనుగ్రహించి బలపరచమని యేసు క్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 91వ కీర్తనకి మనము ఒక శీర్షిక ఇవ్వాలనుకున్నట్లయితే, ఇక మొదటి 4 వచనాల్లో ఇంకా కీర్తన భాగం అంతట్లో కూడా మనకి ఒక అంశం అనేది, లేకపోతే ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఈ కీర్తనకారుడు తన కొరకు ఒక దాగుచోటుని వెతుక్కుంటూ ఉన్నాడు. ఆ దాగుచోటు మహోన్నతుడైన దేవుడని, సర్వశక్తుడైనటువంటి దేవుడని, యెహోవా అయినటువంటి దేవుడని, ఆయనే నా దాగుచోటు అన్నటువంటి విషయాన్ని ఈ కీర్తనలో మనకి వివరిస్తా ఉన్నాడు. సో కాబట్టి ద హైడింగ్ ప్లేస్ అన్నటువంటి మాటను మనము ఆలోచించేద్దాం. సో ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యంగా 3 మాటలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. లేకపోతే కీర్తనని 3 భాగాలుగా మనము 3 అంశాల్లో ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటి మాట, దాచేవాడు. మన దేవుడు ఎవరంటే దాచేవాడు. ఆయన మనల్ని దాచేవాడు. ఇక్కడ 1వ వచనంలో మహోన్నతుని చాటున అన్న మాటను మనం చూస్తాము. అదేవిధంగా కనుక మనం చూసినట్లయితే రెక్కల చాటున, రెక్కల క్రింద అన్న మాటను మనం చూస్తాము. సో ఈ విధంగా ఇక్కడ ఉపయోగించినటువంటి ఇక పదజాలం కానీ, ఇక్కడ ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం అన్ని చూస్తూ ఉన్నప్పుడు, మన దేవుడు ఎవరంటే ఆయన మనల్ని దాచే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు. రెండవది, ఆయన మనల్ని కాచే దేవుడు. ఆయన మనల్ని అనేకమైనటువంటి 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తూ వెళ్ళినట్లయితే అనేక రకమైనటువంటి పరిస్థితులు ఈ వాక్య భాగంలో వివరించబడ్డాయి. ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనల్ని కాచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత 14వ వచనం నుండి చివరి వరకు కనుక మనం చూసినట్లయితే ఆయన బ్రోచే దేవుడు, అంటే మనల్ని రక్షించే దేవుడు, దీర్ఘాయుతో తృప్తిపరిచే దేవుడని మనం ఇక 3 మాటలతో ఈరోజు ఈ కీర్తనని ధ్యానించడానికి మనము ముందుకు వెళ్దాం. ఆయన దాచే దేవుడు, కాచే దేవుడు, ఆయన మనల్ని బ్రోచే దేవుడు. మొదటి వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ చాటున అన్నటువంటి మాటకి ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లేస్ అని ఒక వర్షన్లో రాయబడి ఉంది. సీక్రెట్ ప్లేసెస్లో దాయటం అనేటువంటి యొక్క కాన్సెప్ట్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క భద్రపరిచేటువంటి క్షేమకరమైనటువంటి, మనము సజీవులుగా నివసించడానికి మనము వెతుక్కునేటువంటి ఒక ప్లేస్ అనేటువంటి ఆ యొక్క మాట మనకు అక్కడ అర్థమవుతా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో మనము అలాంటి దాగుచోటు కొరకు వెతుక్కుంటాం, ఎలాంటి పరిస్థితుల్లో మనము అలాంటి ఆ యొక్క చాటున, సీక్రెట్లో, లేకపోతే ఒక షెల్టర్ని మనము వెతుక్కుంటాము అని మనం ఆలోచన కనుక చేసినట్లయితే, మొట్టమొదటిగా ఇక్కడ ఏమన్నాడంటే ఆశ్రయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్రయము అనేటువంటి ఆ యొక్క పదము అక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట. మొదటి ఆ యొక్క కంపారిజన్. రెండవది కనుక మనం చూసినట్లయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. మొట్టమొదటిది ఆశ్రయ దుర్గము, రెండవది రెక్కల క్రింద.
ఆ తర్వాత ఆయన యొక్క సత్యము నాకు కేడును డాలును అయి ఉన్నది. షీల్డ్ అనేటువంటి మాటని మనము చూస్తా ఉన్నాం. ఈ మూడు మాటలు, ఈ మూడు పదాలు గనుక మనం చూసినట్లయితే ఇది హిడెన్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంది. దాచబడినటువంటి జీవితం. ఇక్కడ ఈ భక్తుడు పోలుస్తున్నటువంటి, ఈ కీర్తనాకారుడు పాడుతున్నటువంటి యొక్క ఆ యొక్క మాటలు, ఉపయోగించిన మూడు మాటలు, ఆశ్రయ దుర్గము కావచ్చు, ఆయన రెక్కల చాటునది కావచ్చు, ఆ యొక్క డాలు వెనక ఆ అగ్ని బాణాలను, లేకపోతే ఆ బాణాల యొక్క గురిని తప్పించుకోవడానికి మనము డాలు వెనక్కి ఏ విధంగా అయితే ఆ యొక్క సైనికుడు దాగి ఉంటాడో అనేటువంటి కంపారిజన్ కానీ మనం చూసినట్లయితే అది దేవుని గురించి మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈ మూడు కంపారిజన్స్, మూడు ఆ యొక్క పరిణామాలు, లేకపోతే జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల గురించి మనము అర్థం చేసుకోవచ్చు. ఆయనే నాకు ఆశ్రయము. ఆశ్రయము అనేది రెఫ్యూజీ క్యాంప్స్ అనేవి, రెఫ్యూజీ షెల్టర్ అనేది ఎప్పుడు దాని గురించి మనం ఆలోచన చేస్తామంటే ఒక డిజాస్ట్రస్ కండిషన్లో, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆశ్రయాల్ని వెతుక్కుంటాం. వాళ్ళని శరణార్థులు అంటారు. శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు శరణాలయాల కొరకు వెతుక్కుంటూ ఉంటారు. మేబీ కొన్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే యుద్ధాలు జరిగినప్పుడు కానీ, ఒక డిజాస్ట్రస్ కండిషన్స్, కెలామిటీస్ మీద పడినప్పుడు, నిరాశ్రయలైనప్పుడు, ఉండటానికి నిలువ చోటు లేనప్పుడు వారు ఆ శరణార్థులుగా ఈ యొక్క ఆశ్రయ దుర్గాలను వెతుక్కుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ యొక్క సునామీ లాంటివి వచ్చినప్పుడు వారు బ్రతికి బట్టబయలు అవడానికి ఆ తుఫాన్ షెల్టర్స్ ని వెతుక్కుంటూ వెళ్తారు. పాత నిబంధన గ్రంథంలో అయితే ఆశ్రయ పురాలు అనేటువంటి ఆ యొక్క పురాలు మనము చూస్తాం. ఎవరైనా సరే ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయి అక్కడ దాగుకునేటువంటి చోటుగా ఉంది. సో ఆల్ టుగెదర్ ఆశ్రయపురము అనేది, ఆశ్రయ దుర్గం అనేది, ఆశ్రయము అనేటువంటి రెఫ్యూజీ అనేటువంటి మాట ఒక దాగు చోటుగా మనకు కనిపిస్తా ఉంది. ఇట్స్ అ హైడింగ్ ప్లేస్. ఎక్కడి నుంచి అంటే మన జీవితంలో వచ్చేటువంటి డిజాస్టర్స్ నుంచి. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. మనందరికీ బాగా తెలిసినటువంటి ఈ యొక్క సిట్యువేషన్ మనకు తెలుసు. కోడి ఏ విధంగా తన యొక్క పిల్లలను తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉంటుంది. కోడి పిల్లలు తన యొక్క తల్లి కోడి యొక్క రెక్కల కింద అవి దాగుకుంటాయి. సో కాబట్టి కోడి యొక్క రెక్కలు అనేవి, లేకపోతే గ్రద్ద యొక్క పిల్లలు కానీ, ఏ పక్షి అయినా సరే వాటిని తన రెక్కల కింద దాచి ఉంచుతాయి. రీసెంట్గా నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక మంచులో తన యొక్క ఆల్మోస్ట్ ఆ యొక్క ఈగిల్ తన యొక్క తల ఒక్కటి మాత్రమే కనిపిస్తా ఉంది. తన యొక్క బాడీ మొత్తం కూడా మంచులో కప్పబడిపోయింది. మంచు కురుస్తా ఉంది. తన యొక్క నెస్ట్ గూడంతా కూడా మంచుతో కప్పబడి ఉంది. తన యొక్క బాడీ మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది. అది ఆ మంచులోనే అలాగే ఉంది, కానీ ఎగిరిపోలేదు. ఆ తర్వాత తన యొక్క రెక్కల మీద ఉన్నటువంటి మంచంతా కూడా అది విదిలించుకొని ఒక్కసారి తన రెక్కలను పక్క తీసి చూస్తే ఆ రెక్కల కింద చిన్న చిన్న ఆ యొక్క పక్షి యొక్క పిల్లలు ఉన్నాయి. ఆ పక్షి యొక్క పిల్లల్ని ఆ రెక్కల కింద పెట్టి ఆ భయంకరమైనటువంటి మంచు యొక్క తాకిడి నుండి, లేకపోతే తీవ్రత నుంచి అది కాపాడుతా ఉంది. ఆ పిల్లలు ఆ యొక్క రెక్కల కింద ఆశ్రయము, లేకపోతే భద్రతని అది కలిగి ఉండటం మనం చూస్తాం. ఈ విధంగా ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు ఆ గద్ద ఇక కోడి పిల్లల కొరకు పైన ఎగురుతా ఉన్నప్పుడు కోడి తన పిల్లల్ని రెక్కల కింద భద్రపరుస్తుంది. ఈ డేంజర్స్ మన జీవితాల్లో ఎదురేటువంటి అపాయాల నుండి, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఆశ్రయము, లేకపోతే మన దాగుచోటు ఆయన యొక్క రెక్కలు. మూడో యొక్క పోలికను కనుక మనం చూసినట్లయితే ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కేడమును డాలును, ఫోర్ట్ ఒక కోట, తర్వాత డాలు. ఇవి రెండు మనము చూసినట్లయితే డిఫెన్స్ అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తాం.
రాజులు పెద్ద పెద్ద ఎత్తైన కోటలు ఎందుకు కట్టుకుంటారంటే శత్రువులు దాటి రాకుండా ఉండడానికి. కనుక మనం గనక చూసినట్లయితే రోమన్ సోల్జర్స్ కానీ లేకపోతే గ్రీక్ సోల్జర్స్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళ చేతిలో చాలా పెద్ద పెద్ద డాళ్ళు ఉంటాయి. ఆ డాల్ తోటి ఆల్మోస్ట్ మన యొక్క బాడీ మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు. శత్రువు వేసేటువంటి ఆ యొక్క బాణాలు మనకు తగలకుండా దాని చాటుకు వెళ్ళి దాక్కొని ఆ యొక్క డిఫెన్స్ యుద్ధంలో వారు ఎదుర్కోవటం మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి ఈ మొదటి 4 వచనాల్లో మనం గమనించేది ఏంటంటే, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఇన్ హిమ్ ఐ విల్ ట్రస్ట్ అన్నటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను అనేటువంటి ఆ యొక్క మాట, ఆయన్ను నేను నమ్ముకుని ఉన్నాను. ఆ యొక్క విశ్వాసంతో ఈ భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా యొక్క జీవితంలో ఎదురేటువంటి డిజాస్టర్స్లో కానీ డేంజర్స్లో కానీ లేకపోతే యుద్ధాల్లో నాకు డిఫెన్స్ కానీ ఒకటే ఏంటంటే నా ప్రభువు, నా యొక్క దేవుడు, ఆయనే నాకు ఆశ్రయపురంగా ఉన్నాడు. నా దేవుడు ఆయన తన రెక్కల కింద నన్ను కాపాడేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన యొక్క సత్యము, ఆయన వాక్యము నాకు డాలుగా ఉంటా ఉంది. ఇదిగో బలమైనటువంటి ఎత్తైన దుర్గముగా ఉంటా ఉంది. గాడ్ ఈస్ మై హైడింగ్ ప్లేస్. ద లార్డ్ ఈస్ మై హైడింగ్ ప్లేస్. ఆ దేవుడి గురించి ఇక్కడ 4 మాటలు ప్రత్యేకంగా ఉపయోగించడం మనం చూస్తా ఉన్నాం. హూ ఈస్ మై హైడింగ్ ప్లేస్? నా దాగుచోటు ఎవరు? ఒకవేళ కనుక మనము ప్రమాదాల్లో కానీ లేకపోతే ఉపద్రవాల్లో కానీ లేకపోతే ఈ యొక్క యుద్ధాల్లో కానీ మనం ఆధారపడినటువంటి ఆధారము మనకి బలాన్ని ఇవ్వలేకపోతే అది చాలా బుద్ధిహీనత అవుతుంది, నవ్వులు పాలయ్యే పరిస్థితి అవుతుంది. కానీ ఈ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే మన దాగుచోటు అయినటువంటి మన దేవుడు ఎవరంటే ఆయన మహోన్నతుడు. మొట్టమొదటిగా ఆ మాట ఉపయోగించబడినటువంటి మాట అంటే మహోన్నతుని చాటున, ద మోస్ట్ హై గాడ్. మోస్ట్ హై గాడ్ అనేటువంటి మాటకి ఏలియోన్ అనేటువంటి మాటని మనము చూస్తాం. మహోన్నతుడకు దేవుడు, ద మోస్ట్ హై గాడ్ అంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. అబవ్ ఆల్ పవర్స్, సమస్త అధికారాలకి, సమస్తమైన ఆధిపత్యాలకి, సమస్తమైన సింహాసనాలకి అతి ఉన్నతముగా అత్యున్నతముగా ఉన్నటువంటి మహోన్నతుడకు దేవుడైన మన ఆశ్రయ దుర్గము, మన దాగు చోటు, ఏ రెక్కల కింద మనం ఉన్నామంటే ఎవరు మనకి షీల్డ్గా బలమైనటువంటి ఎత్తైన కోటగా ఉన్నారయ్యా అంటే మహోన్నతుడకు దేవుడు. రెండవ మాట ఉపయోగిస్తా ఉన్నాడు, సర్వశక్తుని నీడను. ఆల్ మైటీ గాడ్, ఏల్ షదాయ్. ఏల్ షదాయ్ దేవుడు ఈయన, ఆల్ సఫిషియెంట్ గాడ్, ఆల్ కేపబుల్ గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క నీడన, మహోన్నతుడకు దేవుని చాటున, సర్వశక్తిని నీడన. అంతేకాకుండా యెహోవా అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. నేను నా దేవుడిని యెహోవాను గుర్చి, అక్కడ యెహోవా అనేటువంటి మాటకి ఉన్నవాడు, ఇటర్నల్ గాడ్, కవనెంటల్ గాడ్, నిబంధన చేసిన దేవుడు, విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. అంతేకాకుండా ఉన్నవాడు అనేటువంటి ఇటర్నల్, నిత్యుడగు దేవుడుగా ఉన్నటువంటి ఆయన చాటున, ఆయన నీడన, ఆయన రెక్కల కింద మనము ఉన్నాము. తర్వాత నా దేవుడని, మై గాడ్, ఎలోహిం. ఎలోహిం అంటే సృష్టికర్త. ఈ మాటలు 4 మాటలు ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగించబడిందంటే ప్రతి మాటలో కూడా ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంది. ప్రతి మాటలో కూడా మన దేవుని యొక్క అద్భుతమైనటువంటి గుణలక్షణం అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తమునకు ఉన్నతముగా ఆయన అబవ్ ఆల్ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ దేవుడు నాకు దాగుచోటుగా ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సర్వశక్తి గల దేవుడు,
ఆయన నిత్యము ఉన్నవాడు, ఆయన సర్వ సృష్టిని కూడా సృష్టించినటువంటి ఆ సార్వభౌముడైనటువంటి దేవుడు. ఆయన ఎల్ షద్దాయ్, ఆయన ఎలోహిం, ఆయన ఎల్ ఎలియోన్, ఆయన యెహోవా. ఆ దేవుడు నాకు నివాసిస్తాడు. ఎంత అద్భుతం అండి. నిజానికి 90వ కీర్తన 91వ కీర్తన మోషే రాశాడు ఈ రెండు అని లేకపోతే బైబిల్ పండితులు చెప్తారు. కొంతమంది 91 ఆయన రాయలేదని కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 90వ కీర్తనలో మనం చూసేది ఏంటంటే, ఇదిగో డెత్ గురించి మనం చూస్తాం. డెత్ గురించి మనం చూస్తాం, లేకపోతే ఆ యొక్క మరణము గురించి, దేవుని యొక్క తీర్పు గురించి, మానవుని యొక్క పాప స్థితిని గురించి మనం చూస్తాం. ద సిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అనేది 90వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, 91వ కీర్తనలో మనం చూసేది ఏంటంటే లైఫ్. 90వ కీర్తనలో దేవుణ్ణి మనం ఇక్కడ తీర్పుగా కనుక మనం చూసినట్లయితే, 91వ కీర్తనలో రక్షకుడిగా మనం చూస్తా ఉన్నాం. 90వ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి ఆదాము యొక్క పాపం వలన వచ్చినటువంటి ఎఫెక్ట్ అనేది ఎంత భయంకరమైనదో అక్కడ కనుక మనం చూసినట్లయితే, ఆ యొక్క 91వ కీర్తనలో దాని నుండి మనల్ని విడిపించేటువంటి, రక్షించేటటువంటి రక్షకుడి గురించి మనం చూస్తాము. మనము నిరాశ్రయము కాదు, మనకు ఒక ఆశ్రయం ఉన్నది. ఇదిగో మనము దిక్కులేనటువంటి వారము ఏమాత్రము కాదు, ఆయన తన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తా ఉన్నాడు. ఇదిగో మనము శత్రువుకి ఎరగా అయిపోయేటువంటి వారము కాదు, ఆ అగ్నిబాణములను చల్లార్చేటువంటి ఒక డాలుగా ఆయన మనకు ఉంటా ఉన్నాడు. హిడెన్ లైఫ్, దాచబడినటువంటి జీవితం అండి. ఈ యొక్క దినాల్లో మనము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. మునుపెన్నడూ కూడా మానవుడు ఊహించలేనటువంటి పరిస్థితులు, ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఇక వైరస్ గురించి, దాని వలన వచ్చినటువంటి పరిణామాల గురించి, అవి మానవుని యొక్క జీవితంలోకి తీసుకొచ్చినటువంటి, బలవంతంగా తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి, ఆ యొక్క చేంజెస్ మన జీవితాల్ని ఏ ఏరియాస్ లో అది ఎఫెక్ట్ చేసిందో, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సమాజంగా, దేశముగా, ప్రపంచ రీతిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మనం ఎక్కడ దాక్కోగలం? ఎక్కడ మనకి రక్షణ? ఎక్కడ మనము ఈ యొక్క వీటన్నిటి నుంచి, లేకపోతే ఈ పరిస్థితుల నుండి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క భయం నుండి, ఈ యొక్క పరిస్థితుల నుండి, వేర్ ఈస్ అవర్ హైడింగ్ ప్లేస్, ఆర్ హూ ఈస్ అవర్ హైడింగ్ ప్లేస్? మొదటి 4 వచనాల్లో మన యొక్క జీవితము దాచబడిన జీవితము. ఎక్కడ దాచాడా అంటే ఆశ్రయపురములో. ఆయనే మన ఆశ్రయపురము. ఎక్కడ దాచాడు మన దేవుడు అంటే ఆయన రెక్కల కింద ఆయన మనల్ని సురక్షితముగా దాచాడు. ఎక్కడ దాచాడంటే ఇదిగో ఆ బలమైన ఎత్తైన దుర్గము కట్టబడినటువంటి ఆ కోటలో, ఇదిగో ఆ డాలు యొక్క వెనక ఆయనను దాచాడు. మొదటి మాట, ఆయన దాచే దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దాచకపోయినట్లయితే మన జీవితం ఎలా ఉండేది? యు ఆర్ కవర్డ్, యు ఆర్ హిడెన్, అండ్ గాడ్ ఈజ్ అవర్ షెల్టర్, గాడ్ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్. ఆయన మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, యెహోవా దేవుడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, ఆఫ్ కోర్స్ న్యూ టెస్టిమెంట్ లో కూడా ఇది మనం చూస్తాం. మన ప్రాణము క్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉన్నది. మనము మన యొక్క ప్రాణము, లుక్ ఎట్ దట్, యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. మన యొక్క జీవం అనేది క్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉన్నది. భద్రపరచబడ్డాము, సెక్యూర్డ్ అనేటువంటి మాటని కూడా మనం చూస్తాం. రెండవదిగా 5 నుంచి 13 ఈ లాంగ్ డిస్క్రిప్షన్ లో మనకి ఏం కనిపిస్తా ఉందంటే, అవర్ లైఫ్ ఈజ్ ప్రొటెక్టెడ్. మనది భద్రపరచబడినటువంటి సెక్యూర్డ్ లైఫ్ గా ఉంటా ఉంది. సో మనకి ఇలాంటి పరిస్థితులు అనేవి ఎదుర్కొంటానే ఉంటాం. కంప్యూటర్ వైరస్ గురించి మనకి తెలియదు ఏమీ లేదు. వార్నింగ్స్, సడన్ గా ఒక రెడ్ మెసేజ్ అలర్ట్ అనేది స్క్రీన్ మీద వస్తుంది.
వైరస్ డిటెక్టెడ్. ఎప్పుడైతే మన యొక్క ఫైల్స్ అనేవి కరప్ట్ అయినవో, సిస్టమ్ అనేది కరప్ట్ అయిందో, మనం ఇమ్మీడియట్ గా దేని కొరకు వెతుక్కుంటామంటే ఒక యాంటీ వైరస్ కొరకు వెతుక్కుంటాం. వాట్ ఈస్ ద బెస్ట్ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్? దేని కొరకు? ఈ యొక్క వైరస్ ని డిటెక్ట్ చేయడానికి, తర్వాత దాని నుంచి క్లీన్ చేయడానికి. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మెనీ యాంటీవైరస్. ఇన్ఫెక్టెడ్ లేకపోతే వల్నరబుల్ గా ఉన్నటువంటి మన యొక్క సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంట్రూడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, బయట హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, మన వాల్యుబుల్ డేటాని సెక్యూర్ చేయడానికి మనకి చాలా యాంటీవైరస్లు ఉన్నాయి. దీన్ని మనం అప్లై చేస్తూ ఉంటాము, మన జీవితంలో ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటాము విత్ ఆల్ అవర్ టెక్నాలజీ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే హ్యూమన్ లైఫ్లో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందరం కూడా దీని కొరకే ఎదురు చూస్తూ ఉంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన స్క్రీన్ మీద ఈ సింబల్ వస్తే మన ప్రాణం హాయిగా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన యొక్క స్క్రీన్ మీద ఒక స్కాన్ చేసిన తర్వాత ఈ సింబల్ కనపడినప్పుడు, ఓకే, మై సిస్టమ్ ఈజ్ ప్రొటెక్టెడ్, మై సర్వర్ ఈజ్ ప్రొటెక్టెడ్, my files are protected, my data is protected, it is secured అనేటువంటి భావన మనము వస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మన సిస్టంలో ఏముంటుంది దాని గురించి మనం పెద్దగా చింతించం. కానీ పెద్ద పెద్ద కంపెనీల గురించి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దెమ్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఇంట్రూడర్స్ అండ్ ద హ్యాకర్స్. దేర్ టోటల్ ఎఫర్ట్, వారు ఎంత ఖర్చు పెడతారంటే దాని కొరకు, ఎంతగా దాన్ని హైలీగా వారు తీసుకుంటారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ మినిట్ దే వాంటెడ్ టు సీ దేర్ సర్వర్స్ ప్రొటెక్టెడ్. ప్రియమైనటువంటి వారులారా, ఇలాగే మన యొక్క జీవితంలో కూడా కనుక మనం చూసినట్లయితే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ రియల్లీ ఎఫెక్ట్స్ us. అవి ఇక్కడ భక్తుడు అనేకమైనవి రాసుకుంటూ వస్తా ఉన్నాడు. అవి భయాలంట. పగటి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను. లుక్ అట్ దిస్. ఇవి మానవుని యొక్క జీవితం యొక్క వాస్తవాలు. వీటికి మనం అతీతంగా మేము జీవించట్లేదు. నేను ఎప్పుడు భయపడలేదు అని ఎవరైనా చెప్తే అది వాస్తవానికి భయంకరమైన అబద్ధమే. మన యొక్క జీవితాల్లో గాయాలు ఎప్పుడు అవ్వలేదంటే అది అబద్ధమే. నా జీవితంలో నాకు ఎప్పుడు ఎలాంటి తెగులు అంటే ఎలాంటి సిక్నెస్ రాలేదు అని మనం చెప్పడానికి లేకపోతే చెప్పలేము. ఈ యొక్క పాత్రలోనే వెళ్తా ఉన్నాడు ఈ భక్తుడు కూడా. ఈ యొక్క మార్గంలోనే వెళ్తా ఉన్నాం. రాత్రి వేళ కలుగు భయం, రాత్రి వచ్చేటువంటి అటాక్స్. బాణాలు వేసేవాడు పగలేస్తాడు, ఎందుకంటే వాడికి టార్గెట్ కనపడాలి. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. అది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప భద్రత. ఒక కామెంటేటర్ ఏమని రాశాడంటే, ఈ యొక్క మోషేనే గనక ఈ 91వ కీర్తన కూడా రాసి ఉన్నట్లయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు విడిపించినప్పుడు వారు చూసినటువంటి ఆ యొక్క అనుభవాల్ని, వారి కళ్ళ ముందు దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాల్ని, వాళ్ళని దేవుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడు. ఒకవైపు ఈజిప్ట్ లో భయంకరమైన తెగుల చేత వారు పీడింపబడతా ఉన్నప్పుడు గోషెన్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్, ఆ యొక్క తొలుచులు పిల్లలను సంహారం చేయుటకు సంహార దూత వచ్చినప్పుడు ఏ విధంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఇదిగో అనేకమైనటువంటి తెగుళ్ళు చేత ఐగుప్తు దేశమంతా కూడా అది భయంకరమైనటువంటి పరిస్థితిలో వణికిపోతా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు హౌ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది రాశాడేమో. అదే కాకుండా వారు అరణ్యంలో 40 సంవత్సరాలు యాత్ర చేస్తూ ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నప్పుడు ఆ అడుగడుగున దేవుడు ఏ విధంగా వారిని భద్రపరిచాడు. నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి పక్కన ప్రతి 1000 మంది కూలీలను అపాయము నీ యొద్దకు రాదు.
ఆ ఎర్ర సముద్ర తీరమున ఇదిగో కుప్పలు కుప్పలుగా పడినటువంటి నీళ్ల మీద తేలియాడుతున్నటువంటి డెడ్ బాడీస్ అక్కడ కనపడతా ఉన్నాయి. ఆ పస్కా దినాన ఐగుప్తు దేశమంతా రోదన వేదన, ప్రతి ఇంటిలో కూడా ఒక డెడ్ బాడీ. ఇట్స్ అ ప్లేగ్ అండ్ గాడ్స్ జడ్జ్మెంట్. సో ఈ దినాన కూడా మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా మరణం, మన చుట్టూ కూడా మనం వింటా ఉన్నది ఇవే భయములు, తెగుళ్ళు, రోగములు, మరణాలు. వీటన్నిటిలో మనం చూసినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. దేవుడు మనకి ఆయన దాచే దేవుడుగా, రెండవది కాచే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అదే 9 నుంచి ఈ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యము, ఎక్కడి నుండి వచ్చింది పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ప్లేగ్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ ఆ యొక్క ఉపద్రవాల మధ్య, భయములో, తెగుల్లో, రోగములో అనేక మంది, వేల మంది చనిపోతున్నటువంటి ఆ డెత్ మధ్యలో ఎక్కడి నుండి వచ్చింది ఈ సమాధానం, పీస్ ఎక్కడి నుండి వచ్చింది? తనకి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చిందంటే అక్కడ అంటున్నాడు, నీవు మహోన్నతుడగు దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. ఎంత వాస్తవం అండి! దేవుడు ఇశ్రాయేలు ప్రజలని, ఆ క్యాంప్ని తన నివాస స్థలముగా చేసుకున్నాడు. ఆయన గుడారము వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుడు చెప్పాడు. ఆయన వాళ్ళ ముందు నడుస్తూ ఉన్నాడు కాబట్టి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన యొక్క దూతకు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. దేవుడు వారి ముందు నడిచాడండి. దేవదూతల వారికి పరిచర్య చేశాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ టు ఇమాజిన్, టు లుక్ బ్యాక్ and see how God protected Israel, how God protected them, how God delivered them. దేవుడే వారికి దాగుచోటుగా ఉన్నాడు. దేవుడే ఆయన వారిని నడిపిస్తూ భద్రపరుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడుంది నివాస స్థలము? అరణ్యములో. ఎక్కడ? గుడారములో. ఎక్కడ నడిచాడు? ఆయన ముందు నడిచాడు మార్గం అంతట్లో కూడా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు ఆయన నివాస స్థలముగా చేసుకున్నావు. ఆయన గుడారము మధ్య ఉన్నది. ఆయన మీ ముందు నడుస్తూ ఉన్నాడు. ఒక దేశం యొక్క రాజు ముందు నడుస్తూ ఉంటే ఆయన చుట్టూ కూడా ఇది ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఆ మార్గం ఎంత చక్కగా సరళం చేస్తారు. చీఫ్ మినిస్టర్ గారు కనుక వెళ్తా ఉంటే ముందుగానే ఒక పావు గంట ముందు నుంచి మొత్తం బ్లాక్ చేసేస్తారు. సిగ్నల్స్ అండ్ రెడ్ సిగ్నల్స్, లైన్ మొత్తం క్లియర్. పోలీసులు ఎక్కడెక్కడ అలర్ట్ గా ఉంటారు. ద లైన్ ఇస్ క్లియర్, ద వే ఇస్ క్లియర్, బికాస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, మహోన్నతుడగు దేవుడు ముందు నడుస్తా ఉన్నాడు. ఇది వారు కళ్ళారా చూశారండి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేబీ మోషే ఇది రాస్తూ ఉన్నాడేమో. ఈ రోజున ఇశ్రాయేలు దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. మనల్ని ఆయన నివాస స్థలముగా చేసుకున్నాడు. మన హృదయములో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ గుడారము నీవు, నేను, మనమే. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు భయపడకూడదు. దేవదూతలు ఉపచారం చేస్తారట మనకి. దేవదూతలు మనకి ఎస్కార్ట్గా ఉంటారంట. వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు. సింహములు, భుజంగములు, నాగుప్రాములు అన్నటువంటి ఈ యొక్క ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ సాతాను గురించి యూజ్ చేయబడింది. వాడి యొక్క దూతల గురించి, వాడు గర్జించే సింహము, వాడు ఘట సర్పము, వాడు ఎవరిని మృంగుదనని చూసినటువంటి కొదమ సింహము, వాడు కాళ్ళ క్రింద వాడిని అనగత్రొక్కుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాడికి నువ్వు భయపడక ఉంటావు. ఆల్ ద స్కీమ్స్ ఆఫ్ ద ఎనిమీ అండ్ ద ఏజెంట్స్ ఆఫ్ ద ఎనిమీ. ప్రొటెక్షన్. రెండవది మనం చూసేది ప్రొటెక్టెడ్ లైఫ్. మొట్టమొదటి మనం చూసాము హిడెన్ లైఫ్, రెండోది మనం చూస్తూ ఉన్నాము ప్రొటెక్టెడ్ లైఫ్, మూడోది మనం చూస్తూ ఉన్నాం సాటిస్ఫైడ్ లైఫ్. చివరిగా ఆ మాటలు చూడండి, 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, చూసారా, తప్పించెదను, ఘనపరచెదను, ఉత్తరమిచ్చెదను, తోడయుండెదను, గొప్ప చేసేదను,
తృప్తిపరిచెదను, అతనికి చూపించెదను. ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అష్యూరెన్స్ అండి దేవుడు మనకిస్తున్నటువంటి. ఐ విల్, ఇంగ్లీష్లో కనుక మనం చదివితే ఐ విల్, ఐ విల్, ఐ విల్ 7 times ఐ విల్ దేవుడు చెప్తా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఐ విల్ డెలివర్ హిమ్, ఐ విల్ ఆనర్ హిమ్, ఐ విల్ ఆన్సర్ హిమ్, ఐ విల్ బీ విత్ హిమ్, ఐ విల్ ఎగ్జాల్ట్ హిమ్, ఐ విల్ సాటిస్ఫై హిమ్, ఐ విల్ షో హిమ్. ఏంటి? నా రక్షణ అతనికి చూపిస్తాను, దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను, నేను అతన్ని విడిపిస్తాను, శ్రమలో అతనికి తోడై ఉంటాను, అతనికి ఉత్తరం ఇస్తాను, ఇదిగో అతన్ని ఘనపరుస్తాను, అతని నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎవరు ఈ అతను అంటే? హూ ఇస్ హీ? ఎవరైతే మహోన్నతుడగు దేవుని తనకు నివాస స్థలముగా చేసుకున్నాడో, ఎవరైతే ఆ మహోన్నతుడగు దేవుణ్ణి తనకి దాగుచోటుగా చేసుకున్నాడో, ఆ సర్వశక్తుని యొక్క నీడనున్నాడో వాడు విశ్రమిస్తాడు. He will be rested. There is rest in the shadow of the Almighty. There is rest under the shelter of the Most High God. ఈ మహోన్నతుడగు దేవుని యొక్క ఆ రెక్కల కింద, ఆ ఆశ్రయపురంలో, ఆ యొక్క డాలు కింద, లేకపోతే ఆ ఎత్తైన కోటలో నీవు సురక్షితముగా, సుభిక్షముగా నీవు విశ్రమించవచ్చు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదిగో వివరించాను. తెగులుంది, బాణములున్నాయి, యుద్ధాలున్నాయి, భయములున్నాయి, రోగములున్నాయి, ఇంకా కనుక మనం చూసినట్లయితే మరణం ఉంది. అనేక మంది భక్తిహీనులు చుట్టూ ఉన్నారు. తెగుళ్ళున్నాయి, అపాయాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాస్తవమే. వీటన్నిటి మధ్య ఏమన్నాడంటే నీవు విశ్రమిస్తావు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యము ఉన్నటువంటి నిత్య నిబంధన చేసిన యెహోవా దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. నేను మహోన్నతుడకు దేవుని నాకు నివాస స్థలముగా చేసుకున్నాను, నా ఆశ్రయముగా చేసుకున్నాను, నా దాగు చోటుగా చేసుకున్నాను. ఆయన రెక్కల క్రింద నేను ఇదిగో ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన బట్టి నేను ఆనందిస్తాను. కాబట్టి దిస్ ఈస్ వాట్ రియల్ ఫుల్ఫిల్డ్ లైఫ్. సాటిస్ఫైడ్ లైఫ్ అన్న మాటకి ఇంకొక వర్డ్ యూజ్ చేయబడింది, ఫుల్ఫిల్డ్. జూయిష్ కల్చర్లో దీర్ఘాయుష్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్కి వాళ్ళు సూచనగా తీసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని చూడటం అనేది గొప్ప ఆశీర్వాదంగా చూసుకుంటారు. గొప్ప సక్సెస్ ఆఫ్ దేర్ లైఫ్గా వాళ్ళు భావిస్తారు. లైఫ్ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నట్టుగా చూస్తారు. మనుషులందరూ వీడు ధన్య జీవిరా అన్నట్లుగా చెప్తారు. దేవుడు అంటున్నాడు, దీర్ఘాయుతో నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ నేను అతనికి కనపరుస్తాను, నేను తప్పిస్తాను, నేను వింటాను, నేను హెచ్చిస్తాను, నేను ఘనపరుస్తాను, నేను తోడై ఉంటాను. ఇంతకంటే గొప్ప అష్యూరెన్స్ ఇంకేం కావాలండి? ఈ లోకంలో ఒక డాక్టర్ చెప్పట్లేదు ఈ మాట. ఒక రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఈ మాట చెప్తే మనం ఎంత భరోసా వేసి కాముగా కూర్చుంటామండి. ఆఫ్టర్ ఆల్ అ డాక్టర్, అ హ్యూమన్. లేకపోతే ఒక అధికారి మాట చెప్తే ఎంతగా మనం దాని మీద భరోసా తీసుకుంటాం. కానీ ఈరోజు నీతో, నాతో, మనందరితో ఈ పరిస్థితుల్లో, ఈ ఉపద్రవములో, ఈ యొక్క శ్రమల్లో, ఈ యొక్క మరణములో, ఈ తెగుల్లో, లేకపోతే ఈ యొక్క అపాయములో దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాట అంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నా రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాను. మహోన్నతుడకు దేవుణ్ణి నీకు నివాస స్థలముగా నీవు చేసుకుని ఉన్నావు. రండి మన ప్రభువుని ఆరాధించుదాం, స్తుతించుదాం. ఈ టైంలో ఆగు చోటు అయినటువంటి మన హైడింగ్ ప్లేస్ అయినటువంటి ప్రభు అక్నాలెడ్జ్ చేద్దాం. ఎస్ లార్డ్, యు ఆర్ స్టిల్ అలైవ్ బికాస్ యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. యు ఆర్ విత్ మీ. దయచేసి